ప్రస్తుతం ఒకే నియోజకవర్గం నుంచి 3 సార్లు గెలిచిన వ్యక్తిని నేను చూడలేదని, మళ్లీ చూస్తాను అనుకోవడం లేదని రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి ప్రశంసలు కురిపించారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని 24వ డివిజన్ ఇందిరమ్మ కాలనీలో 1,40,00,000 రూపాయల నిధులతో సీసీ డ్రైన్లకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి విచ్చేశారు. వారికి డివిజన్ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా శ్రీనివాసరెడ్డితో కలిసి ఎమ్మెల్యే సీసీ డ్రైన్లకు శంకుస్థాపన చేశారు. అనంతరం నుడా చైర్మన్ శ్రీనివాసరెడ్డి మీడియాతో మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి నుడా చైర్మన్ గా తోడ్పాటును అందిస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారం మరువలేనిదని కొనియాడారు. శివారు ప్రాంతాల కనీస వసతుల కల్పన కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి, స్థానిక కార్పొరేటర్ అరవశాంతి, క్లస్టర్ ఇన్ఛార్జ్ కనపర్తి గంగాధర్, కో క్లస్టర్ ఇన్ఛార్జ్ కుల్లూరు రాఘవేంద్రరావు, డివిజన్ అధ్యక్షులు గుండాల రవి, టీడీపీ నాయకులు అరవ శ్రీనివాసులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఇందిరమ్మ కాలనీ ప్రాంతాల్లో కాలువల సమస్య తీవ్రంగా ఉంది. అది కూడా చాలా ఎక్కువ నిధులు కేటాయిస్తేనే ఆ సమస్య పరిష్కారం అవుతుంది. దాదాపు 2 కోట్ల రూపాయల నిధులుంటేనే ఈ కాలువ నిర్మాణం పూర్తవుతుంది. నోడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి సహాయ సహకారాలతో 1,40,00,000 రూపాయలు నిధులు విడుదల చేయించి ఈరోజు శంకుస్థాపన చేసుకున్నాం. ఇందులో ముఖ్య అతిథిగా కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు పాల్గొన్నారు. అయితే ఇవి చేయటమే కాకుండా ఇంకా చేయాల్సింది చాలా ఉంది కాబట్టి రాబోయే నిధుల్లో మరో 60,00,000 రూపాయలు ఇందిరమ్మ కాలనీకి కాలువల కోసం కేటాయించాలని ఈ ప్రాంత ప్రజల పక్షాన చైర్మన్ గారిని కోరుకుంటూ భవిష్యత్తులో ఇంకా కూడా అభివృద్ధి కార్యక్రమాలకి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పని మాట ఇస్తూ, ఒక పక్క రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తూ ఉన్నారు. అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుని పోతూ ఉన్నారు. నిన్నే మీరందరూ కూడా చూశారు, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకి ఉచిత ప్రయాణం, రాష్ట్రంలో ఆ యొక్క కార్యక్రమాన్ని పెట్టినటువంటి తీరు, ఇంకా కూడా అనేక కార్యక్రమాలకి ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతూ ఉన్నారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్షలకు అనుగుణంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు అవన్నీ కూడా పెద్ద ఎత్తున కొనసాగిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు గారి ఆశీస్సులతో మనవి చేస్తాం. నిజంగా రూరల్ నియోజకవర్గానికి శ్రీధర్రెడ్డి గారు ఎమ్మెల్యే కావటం నిజంగా ఇక్కడ ప్రజల అదృష్టం. ఎందుకంటే అతని కాలేజీ నుంచి పోరాట పట్టుమ ఇద్దరం కూడా కలిసి పోరాటాలు చేసిన సందర్భాలు అనేక ఉన్నాయి. అతను దొరకటమే ఈ నియోజకవర్గం చేసుకున్నటువంటి అదృష్టం. అతను నిరంతరం ఏదో ఒక పని చేయాలి. మళ్ళీ మరో ఒక సిన్సియారిటీ అతనిలో ఉంది. అతను చూసి మేము ఎంత నేర్చుకోవాల్సింది. టైం చెప్పిన టయానికి 5 నిమిషాల ముందే ఉంటాడు. 9:00 ఓపెనింగ్ అంటే 9:20కే ఉంటాడు. అదొక గొప్ప విషయం. అది కూడా మేము మెయింటైన్ చేయాలి. టైం ఆయన చూసి మేము దాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నోడా నుంచి నాకు అడిగాడు. నేను చెప్పాను, ఇట్లా సోదరా 1,40,00,000 మొత్తం నాకు పంపిస్తున్నాను, నాకు తప్పదు 1,70,00,000 కావాలి. ఇది మొత్తం ఇందిరమ్మ కాలనీకి ముందు 1,40,00,000 ఇంకో 30,00,000 ఇక్కడ పెట్టాడు. 60,00,000 కూడా నువ్వు అడిగావు. అతి త్వరలో 60,00,000 కూడా ఇచ్చి ఇందిరమ్మ కాలనీ పూర్తి చేసి నీకుండే మంచి పేరుని నేను నిలబెడతానని చెప్పి కూడా మనం చేస్తాం. అదే రకంగా నువ్వు పనిచేసే ఎమ్మెల్యే నీకు తగ్గ నీ తమ్ముడు ఉన్నాడు గిరిధర్రెడ్డి గారు. ఆయన తోడు రామలక్ష్మణ్ లాగా చాలా గట్టిగా పనిచేసే ఇద్దరున్నారు. అది మీ అందరూ ప్రజల అదృష్టం. ఇదే రకంగా నీకు ఇదే కాదు, నీకు తోడు నీడగా నియోజకవర్గంలో మొత్తం నోడా నుంచి ఎంత వచ్చినా ఇంత లేదు, నీకు పెట్టే ఎన్ని నిధులన్నా పెట్టేదానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే ఇద్దరం కలిసిమెలిసి తిరిగాం, చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి వచ్చాం. అదృష్టం నేను వరించింది, అదృష్టం నేను వరించలే. కానీ దాన్ని బాధపడబడలే. మన పక్కన వ్యక్తి ఇంతలా డెవలప్ అవుతున్నాయంటే, మన తోటి తిరిగిన వ్యక్తి డెవలప్ అవుతున్నాయంటే, 3వసారి శాసనసభ్యుడు, నాకు తెలిసి రాజకీయాల్లో 40 ఏళ్ళ నుంచి ఇంప్లిమెంట్ నుంచి ఉన్న ఒకే నియోజకవర్గంలో 3 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తులు నేను చూడలే. ఇంకోసారి చూస్తానని కూడా అనుకోవటంలే. కానీ ఇంకా శ్రీధర్రెడ్డి అభివృద్ధి అయ్యేదానికి నా శక్తి వంచన లేకుండా ఉపయోగపడతాను. శ్రీ సూర్య జ్యువెలర్స్ వారి మొదటి సంవత్సరపు వార్షికోత్సవం సందర్భంగా గోల్డెన్ ఆఫర్స్. ఎంత బంగారం కొంటే అంత వెండి ఉచితం. సూర్య జ్యువెలర్స్ వారు మనకందిస్తున్న బంపర్ లక్కీ డ్రా. 5 విన్నర్స్ కు డైమండ్ రింగ్ బహుమతిగా పొందండి. మరో 5 మంది లక్కీ డ్రా విజేతలకు 2 లక్షల వరకు నో మేకింగ్ నో వేస్టేజ్ గిఫ్ట్ కార్డ్ పొందండి. సంవత్సరంలో మీరు ఎప్పుడైనా ఉపయోగించుకోండి. సిల్వర్ జ్యువెలరీ కొనుగోలు చేయండి. ప్రతి 1,00,000 రూపాయలకు 50
50,000 రూపాయలు విలువైన సిల్వర్ జ్యువెలరీని ఉచితంగా పొందండి. ఈ ఆఫర్ కేవలం జూలై 18 నుండి ఆగస్టు 30 వరకు. శ్రీ సూర్య జ్యువెలర్స్, కింగ్ కోర్ట్ అవెన్యూ, మాగుంట లేఅవుట్, నెల్లూరు. Hi Nilor, please subscribe to N3 TV.